అన్న నమస్తే. నీ దగ్గరికి తర్వాత వస్తానే, ముందుగా ఆ పల్లకి మేడంతో మాట్లాడాలి. నేను నేను కూర్చుంటే మీ ఇద్దరు జోడి లెక్కున్నారు, నేనెందుకు ఇంట్లో నడుమ? కూర్చోండి. వద్దు వద్దు, నాకు సెట్ కాదు, నా కలర్కి సెట్ కాదు. అట్లేం లేదు, నాకు కొంచెం డార్కర్ స్కిన్ ఇష్టం. అవును, నీకు నాకు ఇద్దరికి ఒక పోలికలు ఉన్నాయి, ఇద్దరికి గూస్ పింపుల్స్ ఉంటాయి. అవును అవే ఆస్తుకు మంచిగా. అవును, కానీ ఈ సినిమాలో ఒక్క డ్యాన్స్ కూడా చేయలేవు. చాలా డాన్స్ చేసాము కదా, ఈ ఫిల్మ్కి ఒక్క టైం మాత్రం బ్రేక్ ఇద్దాం. ఊకే పట్టుకొని చెరువుల ఫోన్ అడవుల ఫోన్ తిరుగుతున్నావు. మరి లైకులు వస్తాయా? షేర్లు అవుతాయా? ఇట్లా అయితే లంగవోని కట్టుకున్నావు, మంచిగా మిడ్డీలు వేసుకొని విటమిన్ సాంగ్ లెక్క చేస్తే ఊతు పోరగాళ్ళకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టైం చేస్తాను. నెక్స్ట్ టైమా? నెక్స్ట్ టైం అంటే ఈరాట పర్వం 2 తీస్తావా ఇంట్లోనే? అన్న నీ దగ్గరికి తర్వాత వస్తాం, మళ్ళా అందరి దగ్గరికి వస్తానే. నువ్వు చెప్పు, మళ్ళా డాన్సింగ్లు ఎందుకు చేపియలేడు? తెలీదు, కథకి వద్దని చెప్పారు అందుకే. అంటే హీరో నేను కదా, డాన్సులు వద్దన్నా. అన్న ఊకో అన్న, నీ దగ్గరికి వస్తా కదా నేను మళ్ళా. నువ్వు ఆమె తాక్ టైం ఆమెను ఒడగొట్టుకొని మళ్ళీ మిస్యూజ్ బ్యాలెన్స్ అయిపోతుంది. చెప్పు, నువ్వు లేడీ ఫోగర్ స్టార్ అంటున్నారు కదా అందరూ కామెంటింగ్లా. అట్లేం లేదు. ఉంది సిగ్గు పడకు నువ్వు. నువ్వు నానేగిటేరియన్ అంట నువ్వు చెప్తున్నావు, కానీ ఇంత ఈగో లేకుండా అన్నకి ఒక ఫారి. అన్న మన దగ్గర టవల్రు లేకుండా ఏం కాదే, నువ్వు వచ్చేసినావు కదా, సింగల్ ఫుల్ వస్తుంది. ఇక వరంగల్లో సింగల్ ఫుల్ వచ్చేసింది కదా, ఒక్క ఫార్ ఇలా వాడన్నారు చూసుకుందాం. ఓయమ్మో, అందరికి హాయ్ చెప్పు. హలో ఎవ్రీవన్, గుడ్ నైట్. ఉండు రానాన్నతో మాట్లాడాలి. ఏంటిదే నువ్వు అప్పుడేమో చూస్తుంటే ఇక మన కోటగోడలకు గుడికి ఫిల్లాల లెక్క బందవస్తుండేటోనివి, ఇప్పుడేమో చీఫ్ రూల లెక్క బక్కగా అయిపోయినావు. అంటే అర్నల్లాగా అడవుల్లో ఉండాల్సి వచ్చింది. సో దళ సభ్యులు అందరూ అడవుల్లో ఉంటారు, సో అడవుల్లో ఇలానే ఉంటారు. అడవుల్లో ఉడుగులాన్ని ఏం చేసిండు? బక్కగా ఉన్నావు, బుగులు అవుతుంది, గుద్దనీకి రాదు. ఇంట్లో మంచిగా తుఫాకి పట్టుకొని తుఫాకి ఇచ్చిందా? తుపాకి ఇచ్చిండి సార్. మరి అట్లనే మెయింటైన్ చేస్తే అయిపోతుంది. కానీ నిజంగా కండలా ఊపిరి బుగ్గలు అవి అప్పుడే వంగుతున్నాయి, అప్పుడే చల్లగా అవుతున్నాయి. ప్రతి సినిమాకి ఎలా మారాలో అలా మారదాం. అదే అంటున్నా కదా. కానీ ఒక థ్యాంక్స్కు చెప్పుకోవాలన్నా, నువ్వే రాజు నువ్వే మంత్రివి కదా. అప్పుడు ఆ దాంట్లో ఆడివో ఫంక్షన్లో పిలిచినావు నన్ను, మస్తు హీట్ అయింది, వైరస్ వచ్చినట్టు తిరిగింది ఆ ఈడివో. అందుకే పిలిచినావు మళ్ళీ. నువ్వు కిల నగినవే అప్పుడు నీ సోఫత్ ఏరే ఉండే, ఇప్పుడు నీ సోఫత్ ఏమో నవీన్ చంద్ర అయ్యిండు, అప్పుడేమో నవదీప్ ఉండే, ఇప్పుడు ఈ సినిమాలో ఏమో నవీన్ చంద్ర అయ్యిండు సోఫతి. అవునా, నీకు నాలుక తిరిగిందా ఈ పదాలు చెప్పనీకి? అంటే వేణు గారు అద్భుతమైన కవితలు రాసి నా నోట్ అంటే చెప్పించారు. అవును. సో ఈ రోజు వచ్చిన వారియర్ పోయం కూడా వేణు గారు నా దగ్గర చెప్పించడం జరిగింది. అవును, కాలోజీ కవిత్వం విన్నట్టే ఉంది. పుట్టుక నాది, సావు నాది, బతుకంత దేశాంది అన్నట్టే ఉన్నది. అది చిన్నెవ్వడు పెద్దెవ్వడు, చిన్న ఎవడు పెద్ద ఎవడు, రాజ్యమేలే రాజు ఎవడు, సామ్యవాద పాలననే స్థాపించగ ఎన్ని నాళ్ళు. అమ్మా, ఆడిషన్ తీసుకుంటే నేనే సెలెక్ట్ అవుతుంటన్నా, మంచిదైంది రాంది, రానన్ననే సెలెక్ట్ అయింది. అన్న నీ ఆస్తుకేందోనే, మొన్న కర్నూలు పోతే రానా అంటే ఆనా అన్నది, మళ్ళీ ఈడ కూడా వచ్చే ముంగట ఆనా అన్నట్టే ఉన్నది. ఇంతకు రానా ఆన నేను ఇది రవణ వస్తుంటే చిన్న అంత మాత్రం ఉండకపోతే ఎలాగా అవ్వన్నా. అయితే ఏదన్నా ప్రళయం వచ్చే ముంగట గాలివాన వస్తుంది, మన సంకేతమే. ఇరాట పర్వం అంటే ఇది పెద్ద ఊపుతట్టున్నది, ఇది గాలివాన లెక్కనే కదా, సురగాలి లెక్కనే ఊపేటట్టున్నది, అర్థమవుతున్నది. అన్న ఇక్కడ బంద్కి ఇయ్యే.